ఓం శ్రీమాత్రే నమ. పంచమహాయజ్ఞాలు. పంచమహాయజ్ఞాలు వీటి గురించి మన హిందూ ధర్మంలో ప్రతి గృహస్థుడు, యజమాని నిత్యం నిర్వహించాల్సినటువంటి 5 ప్రధానమైనటువంటి కర్తవ్యాలు అవేంటంటే, ఇవి వేదాల నుండి ధర్మశాస్త్రాలలో వివరించబడ్డటువంటి అంశాలను గృహస్థుని జీవితంలో ధర్మపాలన కోసం వీటి ప్రాముఖ్యత చాలా ఉంది. ఆ పంచమహాయజ్ఞాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. పంచమహాయజ్ఞాలు. దేవయజ్ఞం మొదటిది. దైవం పట్ల కృతజ్ఞత వ్యక్తం చేయడం. ఇందులో ధ్యానం, పూజలు, ప్రార్థనలు ఇవన్నీ కూడా చేయడం ద్వారా నిర్వహించబడుతున్నట్టుగా లెక్క దైవయజ్ఞం. అలాగే ఋషి యజ్ఞం. ఋషుల పట్ల వారు అందించినటువంటి జ్ఞానం పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం. వేద అధ్యయనం, శాస్త్ర పఠనం, గురువులకు సేవ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఋషి యజ్ఞంలోకి వస్తాయి. ఇకపోతే పితృయజ్ఞం. తల్లిదండ్రులు, పూర్వీకుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం. తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటూ వారిని స్మరించడం ద్వారా ఇది చేయబడుతుంది. అంతేకాకుండా పితృ కర్మలను నిర్వర్తించడం. ప్రతి అమావాస్యకు చేసేటువంటి కొన్ని విధులు ఉంటాయి. వాటిని తప్పనిసరిగా మీ సంబంధిత గురువుల దగ్గర తెలుసుకొని చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఈ సందర్భంగా ఈ విషయాన్ని గురించి చాలా చిన్నగా చెప్పుకుంటున్నాం. ఇకపోతే భూతయజ్ఞం 4వది. ఇది ఇతర జీవుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం. పక్షులకి ధాన్యం పెట్టడం, పశుపక్షాదులు, జలచరాలు, భూచరాలు, వనచరాలు ఇలాంటి వాటికి మనిషి సహాయం చేయడం. ఇది భూతయజ్ఞంలోకి వస్తుంది. మనుష్య యజ్ఞం. మనుషులకు సేవ చేయడం. ఉదాహరణకు అతిథి సత్కారం. అతిథి అంటే అసలు ఏ తిథి లేకుండా వచ్చేటువంటి వాడు, ఏ సమయం లేకుండా వచ్చేటువంటి వాళ్ళని మనం అతిథిగా పేర్కొంటాం. అలాంటిది ఇప్పుడు ఫోన్ చేసి కలవండి, ఇలా రండి, అలా రండి అని మనం ఆధునిక జీవితంలో చెప్పుకుంటున్నాం. కానీ మారుతున్న జీవన విధానాన్ని బట్టి అది కొందరికి వారి వారి జీవితాలను బట్టి సేవలో మార్పులు అనేటువంటి వచ్చినది చూస్తున్నాం మనం ఇక్కడ. దాతృత్వం, అనాథలకు, పేదలకు సహాయం చేయడం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనుష్య యజ్ఞంలోకి వస్తాయి. మన యథాశక్తి మేరకు ఉడతా భక్తిగా సహాయం చేయడం అనేటువంటిది చాలా అవసరం. ఇందులో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి దేవయజ్ఞం, ఋషియజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్య యజ్ఞం, ఈ 5 కూడా పంచ మహాయజ్ఞాలు. అయితే ఈ యజ్ఞాల ఉద్దేశం, మనం తెలుసుకోవడంలోని ఉద్దేశం, ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితాన్ని సమాజం, ప్రకృతి, ఋషులు, దేవతలు, పితృదేవతలు, ఇతర జీవులతో అనుసంధానించి జీవించడమే నిజమైనటువంటి జీవితమని, ఇవి ధర్మబద్ధమైనటువంటి జీవన విధానానికి మూల స్తంభాలని ఈ సందర్భంగా చెప్పాలనిపించింది. మనం ఈ వేదికపై పంచుకుంటున్నాం. ఓం శ్రీమాత్రే నమః. దీనిపై మీకు తెలిసిన, తోచిన మీ యొక్క ఆలోచనల్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఇంకొంత దీన్ని లోతుగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం స్థూలంగా ఉందనేటువంటి ఇది నా అభిప్రాయం. శ్రీమాత్రే నమః. శ్రీలలితాయే నమః.